నమస్తే అండి. ప్రతి శనివారం కవిత్వం సమీక్షలోకి హాజరవుతున్నటువంటి ఆత్మీయులందరికీ నమస్సుమాంజలి. అనేక మంది కవులు రాస్తున్నటువంటి కవిత్వాన్ని మనం సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగానే ఈరోజు కూడా మనం కవిత్వాన్ని సమీక్ష చేసుకుందాం. అసలు కవిత్వము, కవి అనేటువంటిది మనం చూస్తే కవి యొక్క అస్తిత్వమే అతని యొక్క రచనలో లేదా ఆమె యొక్క రచనలో కనిపిస్తూ ఉంటుంది. ఇంచేదంటే ఏ కాలంలో అయినా సరే కవి సామాజిక జీవి కాబట్టి అతని యొక్క అస్తిత్వమే అతని కవితా చైతన్యాన్ని కూడా శాసిస్తుంది. అంటే అతని కవిత తన భావాల్ని సామాజిక జీవితానికి అన్వయిస్తూ సమన్వయపరుస్తూ ఆ పరస్పర వైరుధ్యాల్లో ఉండేటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చడమే కవి చేస్తూ ఉంటాడు లేదా కవయిత్రి చేస్తూ ఉంటారు. కాబట్టి కవి తన నుండి అతని అభిప్రాయాలు అతని యొక్క సామాజిక స్పృహ నుంచి అవన్నీ కూడా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి అతను చెప్పేటువంటి మాటలు, అతను రాసేటువంటి రాతలు అన్నీ కూడా సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి అలా ప్రతిబింబించేలాగా చేయడమే కవి యొక్క ఉద్దేశం. అంటే ఏ సమకాలంలో అయితే ఉన్నాడో, ఏ కాలంలో అయితే ఉన్నాడో, ఏ కాలంలో అయితే ఆ కవయిత్రి కానీ ఆ కవి కానీ ఉన్నాడో ఆ సామాజిక పరిస్థితులు, ఆ ఆర్థిక పరిస్థితులు లేదా ఆ రాజకీయ పరిస్థితులు లేదా ఆ సాంస్కృతిక పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కావ్యం యొక్క ప్రాధాన్యత రెండు విధాలుగా మనం ప్రాచీన అలంకారికులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కవిత్వము లేదా కావ్యము ఆనందాన్ని, ఉపదేశాన్ని రెండింటిని సమానంగా పాఠకునికి అందించడమే లక్ష్యంగా కావ్యాలు కానీ కవిత్వాలు కానీ నిలుస్తూ ఉంటాయి. కాబట్టి అందులోనే మన ప్రాచీనమైనటువంటి కవులు చూసినట్లయితే ఆనందవర్ధనుడు ఎలా అంటాడు, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యదా స్మరోచతే విశ్వం తదేదం పరివర్తతే అంటాడు. అంటే ఆనందం అనేటువంటిది కావ్యం యొక్క పరమ ప్రయోజనం అని చెప్పి ఆనందవర్ధనుడు ఆనాడు ప్రాచీన విద్వాంసుడైనటువంటి అలంకారికుడైనటువంటి ఆనందవర్ధనుడు కావ్యం యొక్క నిర్వచనాన్ని ఆయన అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే మమ్మటుడు కూడా కావ్యం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఈయన ఎలా అంటాడు, కావ్యం యశస్య అర్ధకృతే వ్యవహార విదేశ వేతరక్షతయ సధ పరనివృతయే ఉపదేశయుజే అన్నాడు. అంటే కావ్యం అనేటువంటిది అది కీర్తి కోసం కావచ్చు, ధనం కోసం కావచ్చు, లేదా ఆపదల నుంచి బయటపడడం కోసం కావచ్చు, లేదా కష్టాలుండి బయట పడేయడం కోసం కావచ్చు, ఏదైనా సరే ఆ ఒక ఉపదేశాన్ని, ఒక ఆనందాన్ని కలిగించేటువంటిది కవిత్వం అని చెప్పి ఆ ఆనందవర్ధనుడు కానీ మమ్మటుడు కానీ తమ కావ్యాలంకారంలో ఆ సిద్ధాంతాల్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంచేత ఇక్కడ ఏమంటామంటే కవయిత్రి కానీ కవి కానీ సమాజంలో ఉండేటువంటి అనేక అంశాలని, ఆ రుగ్మతలు కానివ్వండి, సాంస్కృతికపరమైన విషయాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఆవేదన కానివ్వండి, ఆక్రందన కానివ్వండి, వాటిని వస్తువులుగా తీసుకొని కవిత్వాన్ని రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి కవిత్వాన్ని రాస్తున్నటువంటి మరి మహాకవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాస్తున్నటువంటి ఆధునిక వర్ధమాన కవిత్రులు, కవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క కవిత్వాన్ని మనం ప్రతి శనివారం సమీక్ష చేసుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళు మరింతగా రాణించాలి, మరింతగా పాఠకుల ఆదరణ పొందేటట్లుగా రచనలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క కవిత్వాన్ని మనం సమీక్ష చేస్తున్నాం. అతను చిన్న కవ, పెద్ద కవ, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కవ, లేకపోతే మొన్న వస్తున్నటువంటి కవి అనేది కాకుండా అతని భావాలకు విలువిస్తూ అతని పద ప్రయోగాల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని, అంతఃసూత్రాన్ని, సామాజిక ప్రయోజనాన్ని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క కవిత్వాన్ని మనం సమీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ 34 ఎపిసోడ్లో కూడా, ఈ 34 శనివారంలో కూడా వాళ్ళ యొక్క కవిత్వాన్ని మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఈవేళ మనం ఒక ప్రముఖ కవయిత్రి చక్కటి కవిత్వాన్ని రాస్తూ సమకాలికమైనటువంటి సమాజంలో ఉండేటువంటి అనేక విషయాల్ని స్పృశిస్తూ ముఖ్యంగా స్త్రీవాదాన్ని,
సామాజిక స్పృహతో రాస్తున్నటువంటి కవిత్రైనటువంటి కేవీవి లక్ష్మి గారు రాసినటువంటి కవిత్వాన్ని మనం వేళ సమీక్ష చేసుకుందాం. ఆమె కలం పేరు ఆశల గోదావరి అనేటువంటి తోటి పుంఖాను పుంఖాలుగా ఆమె వందల కవితలు రాస్తున్నారు. ఆమె ఈ ప్రసార మాధ్యమాల్లో ఎంతోమంది యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉన్నారు, అనేక పురస్కారాలని అందుకుంటున్నారు. ఆమె రాస్తున్నటువంటి సాహిత్యాన్ని, ఆమె రాస్తున్నటువంటి కవిత్వాన్ని, ఆమె రాస్తున్నటువంటి పదాల ఈ పరంపరని మనం ఒకసారి సమీక్ష చేసుకుందాము. ఎందుకంటే ఆమె సమాజం కోసం తపన పడుతూ తన కాలాన్ని వెచ్చిస్తూ తన వంతు బాధ్యతగా తను కూడా ఈ సామాజిక ఈ విధానంలోకి ఈ పాఠకులకి అందించాలనేటువంటి తన భావాల్ని అందించాలనే ఉద్దేశంతో కవిత్వం రాస్తున్నటువంటి కేవీవి లక్ష్మీకుమారి గారి యొక్క కవిత్వాన్ని మనం సమీక్ష చేసుకుందాం. ఈమె అనేక ప్రసార మాధ్యమాల్లో ఆమె రాసినటువంటి కవిత్వాన్ని మనం సమీక్ష చేసుకోవడానికి మనం ఈవేళ తీసుకోవడం జరిగింది. ఆమె రాజమండ్రిలో ఉంటారు. కవితలు రాస్తారు, పుస్తకాలు చదవటం, మ్యూజిక్ వినడం ఈ యొక్క అలవాట్లుగా ఆమె చెప్పుకుంటారు ఆమె మాటల్లో. అయితే ఈమె 8వ తరగతి నుంచి కవిత్వం రాయడం మొదలుపెట్టానని చెప్పి కవిత్రి గారు లక్ష్మీకుమారి గారు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అమ్మ గురించి కవిత రాశారంటే 8వ తరగతిలోనే అది చాలా అందరి ప్రశంసలు అందుకోవడం, దానివల్ల ఆమె చాలా ఆత్మసంతృప్తి పొందడం అనేటువంటి జరిగిందని చెప్పి ఆమె చెప్తారు. అయితే ఈమె రాసినటువంటి వాటిలో చాలా వాటికి జాతీయ సంక్రాంతి పురస్కారం, అలాగే అనే కవనశ్రేష్ఠ అనే బిరుదు, అలాగే గౌతమ పరమేశ్వర సాహిత్య కళాసేవ మండలి నుంచి పురస్కారాలు, కవి సమ్మేళనంలో జాతీయ స్థాయి ఉగాది పురస్కారం, అలాగే సాహిత్యకరణం అనేటువంటి బిరుదు, ఇలా అనేక రకాలుగా మన లక్ష్మీకుమారి గారు చక్కటి కవిత్వం రాసినందుకు ప్రశంసలు అందుకోవడం జరిగింది. అయితే ఈమె కవిత్వంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే మనస్సుకు హత్తుకునే పదజాలం ఉంటుంది, మనిషికి ఓదార్పునిచ్చేటువంటి సానుభూతి ఉంటుంది, అలాగే సహానుభూతి ఉంటుంది. వ్యక్తుల్ని బాగా అర్థం చేసుకొని రాస్తున్నటువంటి కవిత్రిగా మనకి ఆమె యొక్క కవిత్వాన్ని చదివితే మనకు అర్థమవుతుంటుంది. అంటే మనస్సు కవిత్రిగా మనం చెప్పచ్చు. అంటే మనస్సులో ఉండేటువంటి ఆ సంఘర్షణ ఏదైతే ఉందో అది ప్రేయల మధ్య కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మీద కావచ్చు, లేదా ప్రకృతి మీద కావచ్చు, లేకపోతే సామాజిక కోణంలో కావచ్చు, ఏదైనా సరే మనస్సుకు హత్తుకునే విధంగా ఏదో ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా చెప్పేటువంటి సందేశంగా ఆమె కవిత్వం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆమె కవిత్వాన్ని మనం సమీక్ష చేయాలని చెప్పి ఈ శనివారం మనం అనుకోవడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళలో ఒక మంచి సుహృద్భావాన్ని దగ్గర చేసేటువంటి, వాళ్ళకు మంచి ఓదార్పునిచ్చేటువంటి ఒక గొప్ప సందేశం ఈమె యొక్క రచనలో మనకు కనిపిస్తుంది. ఈమె రాసినటువంటి అనేక కవితలు ఉన్నాయి, 100 పైగా 300 పైగా ఈమె కవితలు అలా 2 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నారు. అనేక ప్రసార మాధ్యమాల్లో అనేక పోటీల్లో కవి సమ్మేళనంలో పాల్గొని తనదైనటువంటి శైలిలో తన యొక్క సాహిత్య కృషిని, ఆ కవిత్వంపై ఆమెకు ఉండేటువంటి ఆ అభిష్టాన్ని ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఆమె నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి అంత కష్టపడుతున్నటువంటి కుమారి గారి యొక్క లక్ష్మీకుమారి గారి యొక్క కవిత్వాన్ని మనం సమీక్ష చేసుకుందాం. ఈమె రాసినటువంటి కవితలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి, ప్రతి పదం కూడా ఆలోచించి రాస్తూ ఉంటారు. ఈమె రాసినటువంటి దాంట్లో మనం చూస్తే కన్నీల వాన అని ఒక కవిత మనం చూద్దాం. ఈ కన్నీల వానలో చక్కటి ఓదార్పునిచ్చేటువంటి కవితగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలామంది సమాజంలో కష్టాలు, నష్టాలు, బాధలు పడుతున్నటువంటి సమాజం ఉంటుంది. వాళ్ళకి తన వంతు బాధ్యతగా ఓదార్పునివ్వడం కోసం ఆమె పదాలని, అక్షరాలని ఈ కవిత్వీకరించి చక్కటి పదాలతోటి ఆమె రాయడం జరిగింది. కన్నీల వాన అనేటువంటి శీర్షికతో ఆమె రాశారు. అలసిన మనస్సుకి ఓదార్పు నేను, గడిచిన కాలానికి జ్ఞాపకాన్ని నీవు, వడలిన చిరు దరహాసం వెక్కిరిస్తుంది, కలియ తిరిగిన ఆనవాలు ఒంటరిగా విలపిస్తుంది, నేను నీవు లేని ప్రకృతిలో 2 పదాల కలయికలో ఊ అనే అక్షరంపు ఉనికిని మరచి చేజారిన ప్రతిక్షణం విలువ నీ హృదయాన్ని వీడిన క్షణమే తెలిసింది, బరువెక్కిన ఎక్కిళ్ళ రోదన ఒంటరి నీ నిరీక్షణలో తెలిసింది, వేదన, ఆవేదన, ఆక్రందన, ఆలోచన క్షణకాలం వీడితే మనస్సు తేలికైన దూదిపిండి అవుతుంది. ఈ ఒక్క మాట చాలండి. అంటే ఒక మంచి భరోసా.
అంటే ఆ ఆపదలో ఉండేటువంటి వాళ్ళకి ఈ పదాలు ఒక వాదాత్మలు అనిపిస్తూ ఉంటాయి, మనసును తేలికపరుస్తూ ఉంటాయి, మనల్ని భుజం తట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి, మన దగ్గరకు వచ్చి మన స్పృశిస్తూ మనకు చక్కటి భరోసానిస్తున్నట్టుగా, ధైర్యాన్నిస్తున్నట్టుగా, స్థైర్యాన్నిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. వేదన, ఆవేదన, ఆక్రందన, ఆలోచన క్షణకాలం విడితే మనస్సు తేలికైన దూది పింజే అవుతుంది. సో ఇది గ్రహించలేని కన్నీటి చెమ్మ గడుస్తున్న కాలంలో వెలుగును చూడలేక ఉబికిన కన్నీళ్ళ పడవలో తనని వెతుకుతుంది. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. ఎంచేదంటే వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అలాంటప్పుడు క్షణకాలం మనం ఆలోచించాలి. అలా ఆలోచించకుండా అదే రకంగా మనం ఆలోచిస్తూ అదే రకంగా మనం దానిలోనే ధ్యాసలో ఉండిపోతే మనకు మరింతగా బాధ లేదా కష్టం పెరిగి మనస్సును కకావికలం చేస్తుంది. అలా కాకుండా మనం క్షణకాలం పాటు జాగ్రత్తగా ఆలోచిస్తే, సరే ఈ వేళ ఎలా ఉంది, రేపు మనం కొంచెం ఓర్చుకుంటే రేపు మళ్ళీ మంచి రోజులు రావచ్చు కదా అనేటువంటి తాపత్రయంలోకి, అనేటువంటి ఆలోచనలోకి వెళితే మనసు తేలికవుతుంది అనేటువంటి విషయం ఒక మానసికమైనటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా చెప్పినటువంటి విధానంగా మన ఈ కవితలో మనం చూడవచ్చు. ఇంకేమంటారంటే, ఇది గ్రహించలేని కన్నీటి చెమ్మ గడుస్తున్న కాలంలో వెలుగును చూడలేక ఉబికిన కన్నీళ్ళ పడవలో తనని వెతుకుతుంది. ఎంత పిచ్చిదో కదా. అసలు నేను అనే పదములో నే అంటే నేను, నువ్వంటే నువ్వు, ఇద్దరి కలయికే పదానికి అర్థం. ఇది గ్రహించని మనస్సు తెగిన గాలిపటంలా విహరించాలని చూస్తుంది, కన్నీళ్ళ వానలో స్నిగ్ధలా నిరీక్షిస్తుంది. ఇంతకీ కవిత్వలో మనకు ఆమె చెప్తున్నట్టు ఏదైనా విషయం ఏంటంటే, కొంచెం ఓర్పు అనేటువంటిది, సహనం అనేటువంటిది ఉన్నట్లయితే కష్టాలు కలకాలం ఉండవు. దాన్ని మనం కొంచెం ఓర్చుకున్నట్లయితే తర్వాత మంచి భవిష్యత్తు మనకు కలుగుతుంది అనేటువంటి ఒక చక్కటి సందేశంతో, ఒక ఉపదేశం ఈ కవితలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంచేతే సమకాలమైనటువంటి సమాజంలో రచయితలు లేదా రచయిత్రులు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇలాంటి పదాలన్నింటినీ కూడా ప్రయోగిస్తూ ఉంటారు. సమాజంలో ఒక ప్రయోజనం కలిగించడం కోసం, సమాజంలో కొంచెం మార్పు తీసుకురావడం కోసం ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకొక కవిత ఇవి చూస్తే, చీకటి చెప్పే ఊసులు అనేటువంటి దానిలో చూస్తే, ఇందులో ప్రకృతి గురించి చక్కగా వర్ణించారమే. ప్రకృతిలో ప్రతి వస్తువు, ప్రతి మార్పు అవసరమేననే భావుకత దీనిలో చక్కగా అనిపిస్తుంటుంది. మంచి ప్రతీకలతోటి, మంచి భావుకత్వంతో ఈ కవితను ఆమె రాయడం అనేటువంటిది జరిగింది. ఈమె ఏమంటారంటే, దీనిలో సంధ్యా సమయాన మేఘాల యవనిక పరుచుకుంటున్నట్టుగా ముసురుకొస్తుంది చీకటి. పగటికి సెలవిచ్చి గువ్వలకు విడిదిచ్చి గుసగుసల సవ్వడులు ఎన్నింటికో ఊపిరి పోస్తుంది చీకటి. చుక్కల మధ్య దాగిన చందమామతో ఊసులాడించేను చీకటి. నిద్రరాని తరుణములు జ్ఞాపకాల పొత్తిలలో సెద తీర్చెను చీకటి. కన్ని వయసు కోరికలకు కలల ప్రేరణలు అందించి కవింతలు పులకింతలు కలిగించేను యువ రస హృదయులకు. అంటే చీకటి అనేటువంటిది అందరికీ, అంటే చీకటిని ఒక అజ్ఞానంగాను, ఒక భయంగాను చూస్తాం, కానీ ఆ చీకటిలో కూడా ఆనందాన్ని చూసేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది అనేటువంటి సందేశంతో, అనేటువంటి ఉద్దేశంతో ఈ కవిత ఆమె రాస్తానని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, నిద్రరాని తరుణములు జ్ఞాపకాల పొత్తులలో సేద తీర్చని చీకటి, కన్య వయసు కోరికలకు కలల ప్రేరణలు అందించి కవింతలు పులకింతలు కలిగించెను యువ రస హృదయులు. ఆ చీకటి అంతగా వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటుంది. ఆనంద బాష్పాలైన, వేదన శోకాలైన తన ఒడిలోకి తీసుకుని భారాన్ని దింపుకోమంటుంది చీకటి అమ్మలాగా. ఈ రేయిని కరగ నీయకమా అంటున్న మాపటి వేళకు మరలా తిరిగి వస్తానని మాటిస్తూ నిశ్శబ్దంగా నిశీదిలా తన రూపాన్ని తానే చిదివేసుకుంటూ ఏకొక స్వాగతం పలుకుతూ తెరమరుగాయను చీకటి, సృష్టి రహస్యం ఇదేనంటూ తెలియజేస్తూ. అంటే ఎంతోమందికి అది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, చక్కటి అనుభూతిని ఇస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే చక్కటి ఆనందాన్ని, ఆ చీకటిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపచేశారు ఇక్కడ లక్ష్మీకుమారి గారు. ఇవి రాసినటువంటి చక్కటి కవిత ఇది. అలాగే మరో కవిత మనం చూసినట్లయితే, పుస్తకములో నాకు పేజీ అనేటువంటి ఒక కవిత రాశారమే. ఎందుకంటే మనకంటూ ఒక పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే మన ఉనికి మనం చాటుకోవడం కోసం, మన బాధలు చెప్పుకోవడానికి, మన యొక్క
ఆ ఉద్దేశాన్ని, మన అభిప్రాయాల్ని, మన భావాల్ని పంచుకోవడానికి ఈ ప్రపంచంలో మనకు కూడా ఒక పేజీ ఉండాలి. ఈ ప్రపంచం అనేటువంటి ఒక పుస్తకం అనుకుంటే ఆ పుస్తకంలో మనకు కూడా ఒక పేజీ ఉండాల్సిందే, మనం ఉనికి కూడా తెలియచేసుకోవడానికి అవకాశం ఉండాల్సిందే అని చెప్పి ఇక్కడ ఈమె యొక్క ఉద్దేశంగా మనం భావించవలసి ఉంటుంది. పుస్తకంలో నాకు పేజీ అనే దాని మీద ఏమో కవిత రాస్తారు. ఏమేమంటారంటే, దీనిలో అక్షరముతో చెలిమి చేసుకుంటూ పదాలెన్నో వాక్యములో అల్లుకుంటూ అందమైన ఆకృతిని ఇచ్చే ఈ అక్షరం తోటలో నిత్య విద్యార్థులమే మనం. కులానికో వర్గానికో కొట్టుబడక పొందికైన కుటుంబానికి ప్రతీకలుగా మనం ముందుకు సాగిపోవడానికి పుస్తకాలలో మనకు పేజీ కావాల్సిందే. చక్కటి మాట. కులానికో వర్గానికో కట్టుబడక పొందికైన కుటుంబానికి ప్రతీకలుగా మన ముందుకు సాగిపోవడానికి పుస్తకములో మనకు పేజీ కావాల్సిందే. మది భావాలను సిరాగా మలచి హృదయలైన కాలానికి ఇచ్చి భావుకతను కవనములా మలచే ఈ సాహిత్య సావాసములో నాకు కావాలి పుస్తకములో పేజీ. సాహిత్యం విభిన్న రీతులున్న నీది నాది తెలుగు సాహిత్య గమనమే అంటూ నెగ్గదీసి చాటి చెప్పేందుకు, మన ఉనికిని తెలియచేసేందుకు కావాలి పుస్తకములో పేజీ. ఈ చివరి 2 పదాలు చాలు మనకి. మన ఉనికిని తెలియజేసేందుకు, మన కష్టం ఏంటో, మన బాధ ఏంటో, మన ఆనందం ఏంటో, మన భావాలు ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేయడానికి అవకాశం ఉండాలి. అంచేత మనకు పేజీ కావాలి. ఈ కాల గమనంలో, ఈ చరిత్రలో, ఈ చరిత్ర పుటల్లో మందు కూడా ఒక పుట కావాల్సిందని చెప్పి రచయిత్రి చక్కటి తన భావుకతో కూడినటువంటి పదాలతోటి చక్కగా తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరో కవితను చూస్తే చక్కగా ఈమె కవితలో మనకి ఎక్కువగా స్త్రీత్వం కనిపిస్తుంది, స్త్రీవాదం కనిపిస్తుంది. అంటే ఈమె చాలా రకాలుగా రాశారు. అన్ని రకాలుగా కవి అనేటువంటి వాడు నవరసాలతోటి కవిత్వం రాసిన వాడే కవిగా మనం ఎలాగైతే భావిస్తామో ఆ లక్షణాలు కూడా ఈమెకు ఉన్నాయి. అవి అన్నిటిలో కన్నా నేను తీసుకున్నవి ఏంటంటే, ఈవిడ రాసినటువంటి దాంట్లో సామాజికంగా సమాజానికి ఉపయోగపడేటువంటివి, అదేవిధంగా స్త్రీవాదానికి ఉపకరించేటువంటి వాటిని మనం తీసుకుని ఈవేళ సమీక్ష చేయడం జరుగుతుంది. అన్ని కోణాలను రాశారు. ఒక సరసంగా, విరసంగా, చక్కగా సందేశంగా, ఉపదేశంగా చక్కటి వర్ణనలతో ఆమె రాయడం జరిగింది. అయితే నేను తీసుకున్న కవిత్వం ఏంటంటే, ఆమె రాసేటువంటి దానిలో ఒక సామాజిక పరమైనటువంటి కోణం తీసుకొని ఆమె కవితలు నేను సమీక్ష చేయడం జరుగుతుంది. ఈమె గృహసారథి అని ఒక మంచి పేరు పెట్టారు. గృహసారథి అంటే ఇంటికి సారథ్యం వహించేటువంటిది ఇల్లాలి కాబట్టి ఆమెను చాలా గొప్పగా మంచి పేరుతో సంబోధిస్తూ గృహసారథి అని పేరు పెట్టారు. ఈమె చాలా చక్కగా ఉంది పేరు. ఇది అమ్మ గొప్పదనం గురించి చెబుతూ గృహసారథి అని పేరు పెట్టడం లక్ష్మీకుమారి గారికి ఆ పదాలపై పట్టు ఉందని అర్థమవుతుంది. ఈ పద్యం చూస్తే, ఈ కవితను చూస్తే మంచి పట్టు ఉంది ఆమెకి. అంటే ఎంతవరకు ఆపాలి కవిత్వం అనేటువంటి వారు, కవిత్వం రాసేటువంటి వాళ్ళు ప్రారంభించడం ఎంత గొప్పదనమో ఆపడం కూడా అంతే గొప్పదనం. ఎందుకంటే ఆ పదాల మీద, ఆ భావం మీద ఒక నియంత్రణ, ఒక పట్టు ఉంటే తప్ప ఆ కవిత్వంలో అనుకున్న భావాన్ని చొప్పించలేదన్నమాట. కాబట్టి ఈమె రాసినటువంటి ఆ శీర్షికకి దీనిలో ఉండేటువంటి విషయం అంతా కూడా చాలా సమపాల్లో ఉంది. ఈమె గృహసారథిని పేరు పెట్టి ఈమెమంటారంటే, తన ఆశలన్నీ మనమే అనుకునే పిచ్చి తల్లి, నాన్న తెచ్చే కూలి డబ్బులను పొదుపు చేస్తూ కొంగు చివర చిల్లర దాస్తూ కావలసినవన్నీ కొనిపెడుతూ ప్రేమగా చూసుకునే ప్రేమమూర్తి అమ్మ. అంటే గృహసారథి అంటే ఆమె కదా. గృహానికి సారథ్యం వహించి గృహాన్ని ఒక దిశానిర్దేశం చేసేటువంటి తల్లే కదా. మరి ఆమె గురించి చాలా గొప్పగా ఇవి చెప్పడం జరుగుతుంది. తాగొచ్చే నాన్నను గదమదు, ఆడపిల్లల్ని ఎప్పుడూ విసుక్కోదు, ఓర్పు సహనం చిరునవ్వులతో జీవితం అనే నావకు చుక్కాన్ని తానై నడిపించే రథసారథి అమ్మే కదా. బాధ్యత తానై బంధాలు నిలుపుకుంటూ ఎన్ని అవరోధాలు వచ్చినా హేళన ఎదురైన నిబ్బరముతో మనోధైర్యాన్ని నేర్పిన గుణశీలి అమ్మాయి. చక్కగా ఈ పదాలు పొందికలో ఆ అమర్చంలో ఉంటుంది. అమ్మ గురించి అందరూ కవితలు రాస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు అమ్మ గురించి కవితలు రాసిన తర్వాతే మిగతా అనేక పుంకాల కవితలు రాసుకుంటూ వస్తారు. అంటే ప్రతి ఒక్కడి జీవితంలో, ప్రతి ఒక్క రచయిత్రి యొక్క జీవితంలో అమ్మ మీద కవిత్వం రాసుకుని వస్తారు. ఆ రాసుకున్న తర్వాత మిగతా మొదలు పెడతారు. అయితే ఆ రాసుకునే విధానంలో కొంచెం విలక్షణత, వైవిధ్యం, ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమావేశం, భావావేశం, భావుకత, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి, వైవిధ్యంగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి రాసినటువంటి పదాలు కూడా చాలా చక్కగా వైవిధ్యంతో బాగున్నాయి.
బాధ్యత తానే బంధాలు నిలుపుకుంటూ ఎన్ని అవరోధాలు వచ్చినా హేళన ఎదురైనా నిబ్బరముతో మనోధైర్యాన్ని నేర్పిన గుణశీల అమ్మ. ప్రపంచం మన కోసం ఎదురు చూస్తుందని, మన ఉనికిని మనమే చాటుకోవాలని తనకున్న పరిజ్ఞానముతో మనలో చైతన్యాన్ని నింపిన మహాసాధ్వి. అందుకే అమ్మే మనందరికీ స్ఫూర్తి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్క అమ్మ అంటే ఇక్కడ ఆమె యొక్క మా అమ్మే కాదు, అందరి అమ్మల గురించి చెప్తున్నారు. ఇక్కడ అమ్మ గురించి కవిత్వం ఎవరు రాసినా సరే అది అందరి అమ్మలకు సంబంధించినటువంటి కవిత్వంగా మనం భావించాలి. కాబట్టి ఎందుకంటే అమ్మ అంటే అందరికీ అమ్మే కాబట్టి అందరి యొక్క హృదయాల్లో ఆమె సుస్థిరమైన స్థానం ఉంటుంది కాబట్టి ఆమెతో జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. కాబట్టి ఆ అమ్మ గురించి చెప్పేటువంటి వాళ్ళు చాలా రకాలుగా వైవిధ్యంగా విలక్షణంగా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏమంటారంటే ప్రపంచం మన కోసం ఎదురు చూస్తుందని, మన ఉనికిని మనమే చాటుకోవాలని తనకున్న పరిజ్ఞానంతో మనలో చైతన్యాన్ని నింపిన మహాసాధ్యం. అంతే కదా, ప్రపంచం మన కోసం ఎదురు చూస్తుందని మన ఉనికిని మనమే చాటుకోవాలి. ఎవరో వచ్చి చెప్పరు, మనం ఏంటో మనమే నిరూపించుకోవాలి తప్ప ఎవరో నిరూపించారనేటువంటి విషయాన్ని చాలా చక్కగా లక్ష్మీకుమారి గారు, ఆశల గోదావరి గారు చక్కగా వివరించడం జరిగింది. అలాగే మరో కవిత మనం చూస్తే మన్నించవే హృదయం. మనం ముందే చెప్పుకున్నట్టుగా మనస్సుకు సంబంధించినటువంటి ఈ మనస్సు కవయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. ఈ మనసు పరంపర, మనసులో పడేటువంటి సంఘర్షణ, ఆ మనస్సుకు ఆ మనిషికి మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని చాలా చక్కగా ఈమె అన్ని కవితలు కూడా వర్ణించడం జరుగుతుంది. ఈమె మన్నించని హృదయమా అనేటువంటి దానిలో మనం చూస్తే ఒక సందేశం కూడా కనిపిస్తుంది. ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా కుంగిపోకుండా ధైర్యంగా నిలవాలని చెప్పి ఈ కవితలో ఆమె మనకి వినిపిస్తున్నారు. రెక్కలు విప్పిన కోరికేదో కోరింది, నా హృదయము చకోరి పక్షువలే విహరించాలని ఆశపడుతుంది. బరువెక్కిన ఎక్కిళ్ళు వేదన్ను వదిలి అంతరంగములో దాగిన ఛాయాచిత్రాల ఆనవాళ్ళను విడిచి మర్మముతో కూడిన మెత్తడి మనస్సు చెలిమిలో విమడలేక తాను అనుకునే స్వేచ్ఛా జీవితంలో తన ఉనికిని తానుగా నిలుపుకోవాలని నా మస్తిష్కము నుండి విడుదల కోరుతుంది. నా హృదయము బదులు చెప్ప నిశ్శబ్దంగా నేనుంటే నా ప్రతిబింబం నెగ్గదిస్తుంది. అసలు నీకు హృదయం అంటూ ఒకటి ఉందని గుర్తుంటేగా స్వేచ్ఛ ఇవ్వగలం. నిజమే, తానే ప్రపంచం అనుకునే స్వార్థపు బుద్ధి ఉన్న ప్రతి మనిషి మనస్సును జత చేసుకొని హృదయాన్ని తన స్వార్థపు గదిలో బంధిస్తే హృదయం స్వేచ్ఛ కోరక ఇంకేం చేస్తుంది? అయినా సరే హృదయపు గదిని మూసేస్తూ మన్నించవే హృదయమా అంటది నా స్వార్థం. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏమంటారంటే బరువెక్కిన ఎక్కిళ్ళు వేదన్ను వదిలి అంతరంగంలో దాగిన ఛాయాచిత్రాల ఆనవాళ్ళను విడిచి మర్మంతో కూడిన మెత్తడి మనస్సు చెలిమిలో ఇమడలేక తాను అనుకునే స్వేచ్ఛా జీవితంలో తన ఉనికిని తానుగా నిలుపుకోవాలని. ఎన్ని బాధలు వచ్చినా సరే ఆ హృదయంలో ఎంత బరువెక్కిన వేదనైనా సరే ఆ వేదనలో కూడా స్వేచ్ఛను ఎత్తుక్కునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాము. అంతే తప్ప ఆ హృదయాన్ని బరువెక్కించుకొని కుమిలిపోవడం ఎంతటికీ మంచిది కాదని చెప్పేటువంటి ఆమె యొక్క భావ పరంపరలో నుంచే ఈ కవిత వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. అలాగే మరో కవిత చూస్తే మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మనస్సును పెట్టేటువంటి సంఘర్షణ చాలా ఉంటాయి. ఆ సంఘర్షణను మామూలుగా మనం చెప్పలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఉంటారు. ఆ సమస్యకు సంబంధించినటువంటి ఆ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ సంఘర్షణ నుంచి బయటపడడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కరు ఒక రకంగా అనేక విధాలుగా చేస్తూ ఉంటారు. అలాంటి ఈ సందర్భంలోంచి ఈమె ఒక కవిత రాశారు. ఇంకో కవిత ఏంటంటే నిశిరాత్రిలో అనేటువంటి కవిత రాశారు. ఈమె కమ్ముకొస్తున్న కారు చీకట్లు నా పాదాలు ఎక్కడికి అని అడగకుండానే ముందుకు సాగిపోతూ ఉన్నాయి నా ప్రమేయం లేకుండా. జీవితంలో ఓడిపోయిన నా మనస్సు దాన్ని అంగీకరించలేక తనను తాను వెతుక్కుంటుంది. నడిరేయి జాగారములో నా మాట వినకుండా వెంట వచ్చే నీడను కూడా ఈ కటిక చీకటిలో నాకు కానరాకుండా చేస్తుంది. నాకు తెలియకుండా గడిచిన గత జ్ఞాపకాలను చెరిపేయలేక వర్ధమాన జీవితాన్ని అంగీకరించలేక మనసు చిత్రవద పడుతుంది కనిపించకుండా. అందుకేనేమో తన ఉనికిని ఈ కటిక చీకటిలో కలిపేసే ప్రయత్నం చేస్తుంది నా అనుమతి లేకుండా. కాలాన్ని కసిరేసి నెట్టేస్తూ రేయిని ఆగమాన్ని పిలుస్తూ నిసి రాత్రి నీడలో నా మనస్సు పడే వేదన నా హృదయాన్ని కలవరపెడుతుంది కన్నీరును కనబడనీయకుండా. తనపై తన నమ్మకాన్ని సడలింపచేస్తూ
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఆశలన్నీ ఒక్క ఓటమితో చంపేస్తూ రేపటి ఉషోదపు వెలుగులో తన వెలుగు రేఖను చూసుకోకుండా ఈ నిమిషమే ఈ నిశిరాత్రిలో బరువెక్కిన హృదయపు భారాన్ని ఉబికి వచ్చే కన్నీటి చెమతో పంచుకుంటుంది నాతో మాట్లాడకుండా. అది ఇక్కడ చక్కటి పదప్రయోగం చేశారని. ఉబికి వచ్చే కన్నీటి చెమతో పంచుకుంటుంది అనడంలో కవిత్రుల భావావేశం ఎంత గొప్పదో, ఆ భావావేశం, ఆ స్పష్టత, ఆ కవిత్వీకరించడంలో ఈమె సఫలీకృతలు అవుతున్నారనే మనం చెప్పాలి. మంచిదంటే ఒక స్పష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే ఆ కవితకు, ఆ కవిత్వానికి ఒక సార్థకత ఉంటుంది. అంచేది ఇక్కడ ఏమంటారంటే విషయం కూడా విషయం చేరవేయడం కాదు, విషయాన్ని చేరవేయడంతో పాటు ఆ కవితాత్మకంగా భావాన్ని పరచగలగాలి. అలా పరచగలిగినప్పుడు మాత్రమే ఆ పాఠకుడు ఆ భావాల్లో ఉండేటువంటి ఆ తీవ్రత ఏంటి, ఆ భావాల్లో ఉండేటువంటి ఇష్టత ఏంటి అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి బరువెక్కిన హృదయపు భారాన్ని ఉబికి వచ్చే కన్నీటి చెమ్మతో పంచుకుంటుంది నాతో మాట్లాడకుండా. అంటే సంఘర్షణ, అది మనలో పడేటువంటి ఆ బాధని ఏ విధంగా తట్టుకోవాలనేటువంటి హృదయాన్ని తనకు తానుగా మనస్సు పడుతున్నటువంటి సంఘర్షణగా దీనిలో ఆమె చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఈమె రాసినటువంటి మరో కవిత మనం చూస్తే, ఈ కవితలో సంస్కృతిని వెర్రితల్లేసేటువంటి సంస్కృతి వింతపోకడల జీవితాన్ని ఈమె గొప్పగా వర్ణించడం జరిగింది. వెర్రితల్లిస్తున్నటువంటి సంస్కృతి మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు అవసరమైనటువంటి సంస్కృతి లేదా వింత పోకడలు, జుగుప్సకరమైనటువంటి విధానాలు మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మనం స్పందిస్తూ ఏదో రాయలేనటువంటి భావంతో మనలో కలిగినటువంటి ఆ బాధని లేదా దాన్ని మార్చాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ కవిత్వం రాయటం అనేటువంటిది మన కవులు చేస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీకుమారి గారు కూడా ఇక్కడ మనస్సు నేత్రం అని ఈ కవిత రాయడం జరిగింది. అదేంటంటే, కనులు చూడని మనోనేత్రం ఏదో మనసు చూస్తుంది, చితికిన బ్రతుకుల చిందరబందర జీవితాలను, గుప్పెడి మెతుకుల కోసం పాటుపడి కష్టజీవుల కన్నీటి సేద్యపు చుక్కను, ఉన్నాడు చేసే వింత వింత విన్యాసాల ఆర్భాటాలను, చల్సాహోదాల జీవితానికి ఆశపడి వెళుతున్న సామాన్యుల బ్రతుకుల చిందరబందరను, తల్లిదండ్రులను కళ్ళను కన్నీటమయం చేసే పిల్లల చేష్టలను చూస్తుంది ప్రతి మనసు. కనుల చాటును దాగిన మనోనేత్రం, కనులు చూడని సరికొత్త వెలుగు నేత్రం గుర్తిస్తుంది ఈ వింత పోకడల జీవితం, చేస్తుంది ఏదో ఒకటి ఊహించని మలుపులు ఈ మంత్రం, ఈ మనసు నేత్రం. కొన్ని సందర్భాల్లో మనం అడగలేనటువంటి, ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మన నేత్రాలు చూస్తున్నప్పటికీ కూడా ఆ లోపల మనోనేత్రం అనేటువంటిది వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని ఎలా మార్చాలి అనేటువంటి వేదన కలుగుతూ ఉంటుంది. ఆ వేదనే మనోనేత్రంగా మనం చెప్తూ ఉంటాం. అంటే అవతల వాళ్ళు చేస్తుంది తప్పని తెలిసినప్పుడు కూడా వాళ్ళని మనం ఏమీ అనకుండా చూస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఒక్కసారిగా అర్థం చేసుకుంటే, ఎదుటి వాళ్ళకి ఎలా వ్యక్తం చేస్తే ఆ వింత పోకడల్ని, లేదంటే మనం ఏదైతే మంచిదో కాదనుకున్నామో దాన్ని మనం తగ్గించాలంటే మన మనస్సులో ఉండేటువంటి విధానాన్ని వాళ్ళకి చెప్పడమే మంచిది. ఇక్కడ ఏమంటారంటే, మీ కనులు చూడని మనోనేత్రం ఏదో మనసు చూస్తుంది. మనం చెప్పలేనటువంటి భావాల్ని మనసు చెప్తుంది, అవతల తప్పు చేస్తున్నాడు లేదనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే చితికిన బతుకుల చిందరబందర జీవితాలను, గుప్పెడి మెతుకుల కోసం పోటపడే కష్టజీవుల కన్నీటి సేద్యపు చుక్కను, ఒక పక్కన కన్నీటితో బాధపడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉంటారు, మరో పక్కనే విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా డబ్బులు వెచ్చిస్తూ జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి కొంతమంది ఉంటారు. ఇక్కడ జలసాహోదర జీవితానికి ఆశపడి వెళ్తున్నటువంటి వాళ్ళని చూసి, ఆ జలసా జీవితానికి ఆశపడి వెళ్తున్నటువంటి పట్టణాలకి వలస వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పాపం దీనిలో ఇరుక్కుపోయి, ఈ విష సంస్కృతుల్లోకి ఇరుక్కుపోయి ఆ తల్లిదండ్రుల కళల్ని వాళ్ళు బొమ్మ చేస్తూ, వాళ్ళు చేయవలసినటువంటి తల్లిదండ్రులకు అన్నటువంటి కళలు సాకారం చేయకుండా మరొక సంస్కృతిలోకి వీళ్ళు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని
లేదా వాళ్ళని ఆశల్ని అడియాసలు చేస్తున్నటువంటి ఒక మనోవేదన, ఒక ఆక్రందన అనేటువంటిది ఈ కవితలో మనకి కవిత్రి గారు చెప్పడం జరుగుతుంది. పిల్ల చేష్టలను చూస్తుంది ప్రతి మనసు, కన్నుల చోటను దాగిన మనోనేత్రం, కన్నుల చోటను సరికొత్త వెలుగు నేత్రం. ఈ విధంగా ఈ మనోనేత్రం అనేటువంటిది, మనస్సు నేత్రం అనేటువంటిది, ఇక్కడ మనోనేత్రం అంటే ఇక్కడ మనస్సు నేత్రం, ఈ మనస్సు నేత్రం అనేటువంటితో మనం చూస్తూ ఊరుకోకూడదు. ఈ మనస్సు ఏదైతే చూస్తుందో, ఏదైతే తప్పని అనిపిస్తుందో దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పి దాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ఉంది. లేకపోతే సామాన్య జీవితాలన్నీ కూడా అల్లకొల్లోలం అవుతాయని చెప్పి ఒక ఆవేదన పూరితమైనటువంటి సందేశంతో ఆ కవిత రాయడం జరిగింది. ఇంకొక ఇలా ప్రతి కవితలు కూడా ఆమె ఏదో చెప్పదలుచుకున్నటువంటి ఒక చక్కటి ఉపదేశాన్ని, ఎదుటి వాళ్ళకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి తలంపుతో మంచి పదాలు ప్రయోగిస్తూ కవిత్వం రాయడం అనేటువంటిది ఆమె విలక్షణంగా మనకి అనిపిస్తుంటుంది. ఒడిదుడుకుల ప్రవాహం అని మరో శీర్షిక మనం చూస్తే ఇది కూడా గొప్ప మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి కవితే. పైను ఎప్పుడు ఒకేలా సాగదు, గమ్యం ఎప్పుడు దగ్గరగా నిలవదు. ఆటుపూటల అలల తాకడికి, ఎగసిపడే కెరటం చప్పుడికి, భయపడితే జీవితములో గెలుపు లేనేలేదు. చక్కటి మనోస్థైర్యాన్ని ఇచ్చేటువంటి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. పైన ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, గమ్యం ఎప్పుడు దగ్గరగా నిలవదు. ఆటుపోట్లు అలల తాకిడికి, ఎగసిపడే కెరటం చప్పుడికి, భయపడితే జీవితంలో గెలిపినే లేదు. నది ప్రవాహం ఎన్నో అడ్డంకులు, వాగులు, వంకలను తన సోయగముతో చెలిమి చేసుకుంటూ నిర్మలంగా, నిస్వార్థంగా ఎలా ప్రవహిస్తుందో చూడు. నది ఎన్ని వంకరలు వచ్చినా సరే తన గమ్యాన్ని అది చేరుకుంటూ ఉంటుంది. విసుగు తినుల వంటి సమస్యలు, కెరటం వంటి గొడవలు వచ్చినా నీవే ఉప్పినవై ఎదుర్కోవాలి తెలుసుకో. జీవితంలో కష్టసుఖాలు ఎప్పుడూ నదిలా ప్రవహించవు. నిశ్శబ్దాన్ని చూడు, తన మోగ ఘోష వినిపిస్తుంది. సమస్యలను ఉప్పెనై నీపై విరుచుకుపడిన ఉలిక్కి పడకు. గులకరాళ్ళ వంటి సమస్యలు నది ప్రవాహంలో సరిచేసుకో, నీ జీవనశైలి సమకూర్చుకో. నది ప్రవాహిస్తున్నప్పుడు, నది ప్రవహించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ నదిలో ఆ ప్రవాహం కింద ఉండేటువంటి రాళ్ళన్నీ కూడా కరిగిపోతూ గుండ్రంగా తయారైపోతూ ఉంటాయి, సవరించబడుతూ ఉంటాయి, దానికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే సమస్యలు వచ్చాయి కదని అక్కడ ఆగిపోకుండా మనం ముందుకు సాగిపోతూ ఉంటే ఆ సమస్యలు అవే కొలిక్కి వచ్చేస్తూ ఉంటాయి. ఏ విధంగా నది ప్రవాహంలో గులకరాలన్నీ కూడా ఏ విధంగా అయితే షైనింగ్ వస్తూ ఉంటాయో, అడ్డంకు లేకుండా దానికి అణిగిమణిగి ఉంటాయో, అలాగే మన సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళిపోతూ ఉంటే అవి మనకు పెద్ద కష్టంగా అనిపించవు. అది ఇక్కడ ఆమె ఈ ఒడిదుడుకుల ప్రవాహంతో జీవితంలో కష్ట నష్టాలని ఆమె పోల్చడం జరిగింది. ఇది భావుకత అంటే ఒక కవనానికి ఉండవలసినటువంటి లక్షణం. అంటే కవిత్వం రాసేటప్పుడు ఒక పోలిక చెప్తే అది పాఠకుడికి మనస్సుకి చాలా సూటిగా వెళ్తుందన్నమాట. ఆ సూటిదనం రావాలంటే ఈ ఉపమానాలు ఉండాలి, ఈ ప్రతీకలు ఉండాలి. ఆ ప్రతీక ఉన్నప్పుడే ఆ పాఠకుడికి సూటిగా తగులుతుంది అది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే లక్ష్మీకుమారి ఒడిదుడుకుల ప్రవాహంలో ఒక మంచి భరోసా ఇస్తున్నటువంటి కవితగా మనకి ఇది అనిపిస్తుంది. అలాగే మరొక కవిత మనం చూస్తే నిరాశవాదంతో నిలబడడం కాదు ఆశావాదంతో అడుగులవి అని మంచి సందేశం కూడా ఈ కవితలో కనిపిస్తుంది. ఇది మనిషి ఆశాజీవి. ఏదో ఒక ఆశ అనేది లేకపోతే మనిషి ముందుకు సాగలేడు, ఆత్మన్యూనతలకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఆత్మన్యూనత భావం నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ఈ ఆశావాదాన్ని మనం కల్పించుకోవాలి, తప్పదు. ఆశలు కల్పించుకోవాలి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి మేము ఒక కవిత రాశారు, తీరం అని ఒక పేరు పెట్టారు. నీ గమ్యం ఏదైనా, వెంటాడే అగాధాలు ఎన్ని ఎదురైనా ఆపకు నీ పైన, లక్ష్యాన్ని అందిపుచ్చుకునే వరకు నిలపకు నీ అడుగుల గమనం. ఆటుపోట్లు అనేవి నువ్వు వెళ్ళే దారిలో తగిలే గులకరాళ్ళే, బాధైనా కష్టమైనా గుచ్చుకునే ముళ్ళు వంటివి. గులకరాళ్ళు దాటుకుంటూ సాగిపో, ప్రతి ఉదయాన్ని ఆస్వాదిస్తూ. ఒంటరివని సంకోచించకు, నీ నీడయే నీకు నేస్తమని మరువకు. వేసే ప్రతి అడుగులో రేపటి స్వప్నాన్ని తలచుకో, చూసే ప్రతి చూపులో రేపటి విజయాన్ని చవిచూసుకో. అద్భుతమైనటువంటి పదప్రయోగం అది. సందేశాన్ని స్పష్టంగా ఇవ్వడం అంటే అదే. ఇక్కడ ఏమంటాడంటే వేసే ప్రతి అడుగులో
రేపటి స్వప్నాన్ని తలుచుకో, చూసే ప్రతి చూపులో రేపటి విజయాన్ని చవి తీసుకో. ఎలాంటి బాధలు కలగవు మనకి, ఎలాంటి సంకోచం లేకుండా ముందుకెళ్ళిపోవాలి. అవహేళనకు చోటివ్వకు, అవివేకగా ఉండిపోకు, నవ్యతగా నమ్రతగా మసులుకో, నీ వెలుగు రేఖను నువ్వే దిద్దుకో, అది 10 మందితో చిరునవ్వులా పంచుకో, నీకు నీవే ఆదర్శం, ఉన్నతికి సోపానం. ఇది మంచి ఆశావాదంతో కూడినటువంటి ఒక వేదాంత ధోరణిలో చక్కటి కవితగా మనం చెప్పవచ్చు. అలాగే ఈమె రాసినటువంటి దానిలో మనం చూస్తే ఇంకా తిమిరం నుండి కాంతిలోకి, క్రాంతి అనొచ్చు, కాంతి అనొచ్చు. ఇక్కడ క్రాంతి అన్నప్పుడు ఒక మంచి ఉన్నత స్థితిలోకి, అభివృద్ధిలోకి అని చెప్పచ్చు. కాంతి అన్నప్పుడు వెలుగులోకి అనొచ్చు. 2 విధాలుగా కూడా మనం చెప్పచ్చు. తిమిరము నుండి, చీకటి నుండి క్రాంతిలోకి, అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారం నుండి అభివృద్ధి వైపుకి, లేదా చీకటి నుండి వెలుగులోకి, ఇలా ఎలా అన్నా అర్థం చేసుకోవచ్చు. కాంతిలోకి, క్రాంతిలోకి. సరే, దీనిలో ఉండేటువంటి దానిలో చక్కగా దీనిలో కూడా చక్కటి ఆశలను చిగురింప చేసి నెరవేర్చుకోవాలనేటువంటి ఒక సందేశం దీనిలో కనిపిస్తుంది. ఈమె రాసినటువంటి దానిలో ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కవితలుగా నాకు అనిపిస్తూ ఉన్నాయి. ఒక సందేశాన్ని కలిగ చేసేవి, ఒక మనోధైర్యాన్ని, ఒక ఓదార్పుని, సానుభూతిని అందించేవిగా మనకి ఈ కవితలు అనిపిస్తూ ఉన్నాయి. వాటిని నేను తీసుకోవడం జరిగింది. ఈమె రాసినటువంటి దానిలో తిమిరం నుండి క్రాంతిలో మనం చూస్తే, నిశిరాత్రి నీడలు నిన్ను విడలేదా, అలుముకున్న అంధకారపు మత్తు నేను వదలలేదా, కలల అభల సౌదాల పాన్పుపై పవలింపు ఇంకా తనివి తీరలేదా, జ్ఞాపకాల స్మృతులు నేను మేల్కొనివ్వడం లేదా నా హృదయమా, పొద్దు రూపు మార్చుకొని చీకటి ఆనవాళ్ళను చిదిమేస్తూ ఉషోదయపు తొలి రవికిరణాన్ని ముద్దాడాలనే తహతహల్లో లేలేత మామిడి పూతతో ముత్యాల కాంతులీనుతున్న హిమబిందువులను పలకరిస్తూ వికసించిన ప్లవనామ సంవత్సరం ఎదురు చూస్తున్నది, నిరీక్షిస్తున్నది. ఇక్కడ ఇది నేటి సంవత్సరం నిన్ను స్వాగతిస్తుందని చెప్పడానికి ఈ కవిత ఆమె రాయడం జరిగింది. అంటే గతంలో ఎన్నో మనకు అపరిస్థితులు జరిగి ఉండొచ్చు, ఎన్నో బాధలు తెచ్చి ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరంలో నీకు అలా ఉంటాయని అనుకోవడం లేదు, మంచి జరగచ్చు కదా. కాబట్టి ఇక్కడ ముత్యాల కాంతులీనుతున్న హిమబిందువులను పులకరిస్తూ వికసించిన ప్లవనామ సంవత్సరం ఎదురు చూస్తుంది. నీకు మంచి జరగవచ్చేమో, నువ్వు అనుకున్నవి సాధించవచ్చేమో. కాబట్టి ఇది కూడా నీకు స్వాగతం పలుకుతుంది అని చెప్పడానికి ఈమె రాసినటువంటి కవితగా మనం భావించవచ్చు. గడిచిన గడ్డు కాలం ప్రాణాలను హరించిన ఈ నూతన శుభ ప్లవనామ సంవత్సరమైన కోటి ఆశల సంతోషాలతో ముందుకు నడుపున, కొంగ్రొత్త ఆశలను చిగురింపు చేసున. ఏమి కూడా ప్రశ్నార్థం. అంటే మనం ఇలా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం కదా, మనం ఇలా ఉండవచ్చేమో అంటాం తప్ప ఉంటుందని చెప్పలేం కదా. అది కవిత్వంలో ఉండేటువంటి ఆ విధానం ఒకటి తెలుసుకోవాలి మనం. స్పష్టంగా జరుగు తీరుతుందని మనం చెప్పడానికి మనం సరిపో, మన భగవత్ స్వరూపులం కాదు. కవిత్వం సమాజంలో ఉండే విషయాన్ని చెప్పగలుగుతాం. కాబట్టి మేమంటానండి, ఇక్కడ గడిచిన గడ్డుకాలం ప్రాణాలను హరించిన ఈ నూతన శుభ ప్లవనామ సంవత్సరమైన కోటి ఆశల సంతోషాలతో ముందుకు నడుపున, కొంగ్రొత్త ఆశలను చిగురింపచేసిన ఆమె సమాధానంగా చెప్పడం జరుగుతుంది. ఏమో ఏ క్షణమవునో రెపపాటు జీవితమును నీది నాది ఏమున్నదిలే, రంగస్థలాన కదిలే దేన్ని గడియల్లో, అందుకే తూర్పును ఉదయించిన ఈ ప్లవనామ సంవత్సరాన్ని కనులారా తిలకించుటకు మేల్కొన్నవే నా సుందర హృదయమా, నా సుందర హృదయమా. హృదయం అంటే అందరి హృదయం, ఇక్కడ ఆమె యొక్క హృదయమే కాదు, అందరి హృదయాలకి మంచి జరగాలని ఆమె కోరుకోవడంలో ఈ కవిత సమాజానికి సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ రాసినటువంటి కవితగా మనం భావించాలి. ఈమె ఇంకా అనేక విషయాల్లో జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొంటూ పయనిస్తేనే జీవిత ఆశయం నెరవేరుతుందని గొప్ప వేదాంతమైనటువంటి విధానంతో ఈమె కవితలు రాస్తున్నారు. అందులో మరో కవిత మనం చూస్తే ఎదురీత అనేటువంటి కవిత మనం చూస్తే, ఏటికి ఎదురీత ఎదాల్సిందే, ఆటుపోట్లు ఎన్నైనా తట్టుకోవలసిందే, జీవన బ్రతుకు తెరవకి తెరచాపతో తెప్ప దాటాల్సిందే, ప్రతి పొద్దులో ప్రతి ఒడ్డుకు చేరేందుకు చెమట సేద్యపు చుక్కనై తెప్పరిల్లే తెడ్డును అరచేతి చెలిమితో ఇమిడ్చుకుని సాగిస్తున్న నా బ్రతుకు నావ పైన
గుప్పెడు మెతుకుల కోసం జాలిడి పొట్ట చేతపట్టుకొని ప్రాణాలను పణంగా పెట్టి ఏటికి ఎదురీదుతూ గోదావరి సోయగాలు వీక్షిస్తూ ప్రకృతి అందాలలో పరవశిస్తూ సాగుతుంది నా జీవన పయనం. ఏటిని దాటించే మనోనిబ్బరముతూ, ఏటిని దాటించే మనోనిబ్బరముతూ. ఇక్కడ ఏటి అంటే ఒక కష్టం కావచ్చు, ఒక బాధ కావచ్చు, ఒక నష్టం కావచ్చు, లేదా ఒక విరహం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనోనిబ్బరంతో దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడమే ఈ కవితలో ఉండే ఉద్దేశం. ఏటికి ఎదురైతే ఏదాల్సిందే, తప్పదు. ఆటుపోట్లు ఎన్నైనా తట్టుకోవాల్సిందే. జీవన బ్రతుకు తెరువుకి తెరచాపతో తెప్ప దాటాల్సిందే. ప్రతి పొద్దులో ప్రతి ఒడ్డుకు చేరేందుకు చెమట సేద్యం చుక్కనై తెప్పరెల్లి తెడ్డును అరచేతి చరమతో ఇముడ్చుకుని సాగిస్తున్నా. అంటే ఒక్కొక్కరు తమ కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉంది తప్ప ఆత్మన్యూనతకు గురై ఆత్మవిశ్వాసము కోల్పోయి మరొక విధంగా ఉండకూడదు. సమాజంలో అందరూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప సందేశంతో, ఒక గొప్ప ఆలోచనతోటి, ఒక గొప్ప భావంతో, అభిప్రాయంతో ఈ కవిత లక్ష్మీకుమారి గారు రాశారు. మరొక కవిత మనం చూస్తే కన్నీటి చెమ్మకు కూడా గర్వమని ఒక విలక్షణమైన పద్ధతిలో ఈమె కవిత రాయడం జరిగింది. కన్నీటి చెమ్మకు కూడా గర్వం ఉందంట. అది ఏంటో ఒకసారి చూద్దాం. స్రవించే కన్నీటి చెమ్మకు ఎంత గర్వము, చెక్కిళ్ళ సామ్రాజ్యాన్ని ముద్దాడుతున్నందుకేమో, ఉప్పుగా చప్పచప్పగా రుచులను అదరాలను తాకుతూ తెలుపుతున్నందుకేమో, మనస్సులోని బాధను జాలువారే కన్నీటితో తమ భారాన్ని దించుతున్నందుకేమో, చీకటిలో తన ఉనికిని మరింతగా తెలుపుతున్నందుకేమో, పట్టరాని సంతోషమైన తనతోనే ముందుగా పంచుకుంటున్నందుకేమో, నిజంగానే ఈ కన్నీటి చెమ్మ గర్వం ఎక్కువే, అది మనల్ని వేడనందుకే. కన్నీటి చెమ్మ కూడా గర్వం ఎక్కువ అనే ఒక విలక్షణమైన పద్ధతిలో ఒక చక్కగా వైరుధ్యంగా ఆలోచించి చక్కటి కవిత్వం రాయడం జరిగింది. ఈ కన్నీటి చెమ్మ గర్వం ఎక్కువే, అది మనల్ని వేడనందుకే. ఎందుకంటే కన్నీటి చెమ్మను అందరికీ అది దాని గర్వం ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో కన్నీళ్ళు అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి నన్ను విడవలేరులే, ఎప్పటికైనా నేను ఉంటాను అనేటువంటి ఒక ఉద్దేశంతో అది గర్వపడే విధంగా ఉంది అని చెప్పడంలో ఔచిత్యంగా అనిపిస్తుంది. అది విలక్షణత అంటారు. ఇలా ఆశల గోదావరి గారు రాసినటువంటి కవిత్వం మంచి మనస్సుకి ఒక ఆలోచనని, మనసులో ఒక ఆనందాన్ని, అలాగే ఒక మంచి పరిష్కారాన్ని చూపుతూ తన కవిత్వం రాస్తున్నారేమే. మరో కవితలో మనం చూస్తే నన్ను తడిపిన చినుకు, ప్రకృతి మీద ఆమె రాసినటువంటి కవితగా మనం భావించవచ్చు. చినుకులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, మనం పరవశించేటట్లుగా చినుకంటే ఎవరికైనా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ చక్కగా దాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఇష్టపడుతున్నటువంటి సన్నివేశాన్ని గొప్పగా వర్ణించడం అనేటువంటిది మనం ప్రధానంగా చూడాలి. ఈమె నన్ను తడిపిన చినుకు అనేటువంటి దానిలో ఈమె రాశారు. బీడుబారిన మట్టిలో దాహం దొరికిన బావిలా కురిసేస్తుంది ఈ చినుకు. తన రాకతో మట్టి పరిమళము సువాసనతో వెదజల్లేస్తుంది ఈ చినుకు. లేలేత చిగురుటాకులను ముద్దాడుతూ పలకరిస్తూ మురిసిపోతుంది ఈ చినుకు. వాకిటి గుమ్మములో నన్ను పలకరిస్తూ తనతో జతకట్టి ఆడమంటుంది ఈ కవిత. నన్ను మొత్తంగా తడిపేస్తూ చిలిపిగా హత్తుకుపోతుంది ఈ చినుకు. ఎన్నాళ్ళకో నీ రాకంటూ చేచాచి స్వాగతం పలకమంటుంది ఈ చినుకు. ఆనిముత్యము లాంటి ఆల్చిప్పలో దయల దోశలలో ఒడిసిపట్టాలా అన్నట్టుగా తెగ ముద్దొస్తుంది ఈ చినుకు. తన శబ్దంతో నిశ్శబ్దంగా ఉన్న హృదయాలను ఉత్సాహంగా మార్చేస్తుంది ఈ చినుకు. ఏదో చెప్పాలనే సందేశము ఏదో చెప్పాలని సందేశం ఏదో మోసుకొచ్చానంటూ చిందేస్తుంది చినుకు. అద్భుతమైనటువంటి ఆ పదాల యొక్క పొందిక బాగుందన్నమాట. ఏదో చెప్పాలని సందేశం ఏదో మోసుకొచ్చాను అన్నట్టుగా చిందేస్తుంది చినుక. ప్రతి చినుకు సవడితో ఏదో సంగతి దాగుందని తెలుపుతుంది ఈ చినుక. అయినా ఆ సవడిలో దాగున్న అసలు సంగతి ఒక కవి హృదయానికి
తెలుసు అంటుంది చినుకు. అందరూ చినుకుల్లో తడుస్తూ ఉంటారు, అందరూ చినుకులు చూస్తూ ఉంటారు. కానీ ఆ చినుకు ఎలా పడింది, ఎలా ఉంది, ప్రకృతిని ఎలా రమ్యం చేస్తుంది అనేటువంటిది ఒక కవి హృదయానికి తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే అంతగా వర్ణించేటువంటి శక్తి ఉన్నట్టుగా ఆ కళ్ళ కట్టినట్లు ఆవిష్కరించేటువంటి శక్తి కవికే ఉంటుందని చెప్పి ఈమె తన కవితలు అభిప్రాయపడడం జరిగింది. మరో కవిత మనం చూస్తే, మన కుటుంబములో తండ్రి ఎంత ప్రాధాన్యం కలిగినటువంటి వాడు, ఆ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈమె ఒక కవిత రాయడం జరిగింది. ఆ కవిత పేరు నాన్న ఎంత పిచ్చోడో అనేటువంటి కవిత శీర్షిక పెట్టారేమే. తన పాదాలపై మనల్ని నడిపిస్తాడు, ఎదిగిన తర్వాత ఆ పాదాలను తన్ని మనం వెళ్ళిపోతామని తెలియక. నాన్న ఎంత అమాయకుడు, మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు, ఆ స్వేచ్ఛతో రెక్కలొచ్చిన పక్షిలా మనం ఎగిరిపోతామని తెలియక. నాన్న ఎంత వెర్రివాడో, మనకి ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపలాదారుడు అవుతాడు, తన కన్ను కప్పి మనకు నచ్చిన వారితో మనం వెళ్ళిపోతామని తెలియక. నాన్న ఎంత తెంగరోడో, మన లక్ష్యం కోసం తన చెమట చుక్కనంతా చిందిస్తూ మనకి ఉన్నత స్థాయిని కల్పిస్తాడు, తన ఉనికిని మరచి జీవిస్తామని తెలియక. చక్కటి అందరూ నాన్న గురించి అందరికీ తెలుసు, నాన్న ఎంత గొప్పడో తెలుసు. ఆ పదాల ప్రయోగం, ఆ పదాల్లో ఉండేటువంటి అంతరార్థం జాగ్రత్తగా గమనిస్తే శభాష్ అనిపిస్తుంటుంది. అంటే ఈ పదాలు నిజమే కదా, చక్కగా ఉంది అనేటువంటిది. అంటే పాఠకుడికి కావాల్సినటువంటిది ఇది తెలియ కాదు, సమాచారం అందరికీ తెలుస్తుంది, వస్తువు అందరికీ తెలుస్తుంది. కానీ ఆ వస్తువుని చెప్పడానికి, ఆ వస్తువుని చెప్పడానికి రకరకాలుగా ఆ అక్షరాలు కూర్చాలి, ఆ వాక్యాలు పదాలు సమకూరాలి. అప్పుడే ఆ కవితకు చక్కటి విలువ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమంటారంటే, తన పాదాలపై మనల్ని నడిపిస్తాడు, ఎదిగిన తర్వాత ఆ పాదాలను తన్ని మనం వెళ్ళిపోతామని తెలియక. ఈవేళ జరుగుతున్నటువంటి సంఘటన అది. నాన్న ఎంత అమాయకుడో, మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తాడో, ఆ స్వేచ్ఛతో రెక్కలు వచ్చిన పక్షిలా మనం ఎగిరిపోతామని తెలియక. ఉద్యోగాలు ఇచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ వాస్తవాలు, అక్షర సత్యాలు. ఈ అక్షర సత్యాల్ని కవిత్వీకరించడం వల్ల మరింత రాణిస్తుంది అనమాట ఆ రాతలకి, ఆ భావాలకి. నాన్న ఎంత వెర్రివాడో, మనకి ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపలాదారుడు అవుతాడు, తనను కన్నుగప్పి మనకు నచ్చిన వారితో మనం వెళ్ళిపోతామని తెలియక. ఇవన్నీ కూడా ఇవాళ జరుగుతున్న విషయాలు. ఇంకా మరో కవితలు మనం చూస్తే, జీవితం ఎప్పుడూ కూడా ఆ నల్లేరు మీద నడకలా ఉండదు, ఏదో ఒక కష్టం వస్తుంది, దాన్ని ఎదుర్కొని నిలబడాలనేదే ఈ కవిత యొక్క సారాంశంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈమె రాసినటువంటి కవిత పేరు తపన. కోపతాపాల జీవితం తొలిమంచు కమ్మిన మబ్బు లాంటిది, తక్కువ సమయంలో ఆ కోపం కరిగిపోతుంది, కస్సుబస్సుల కాపురం నీటి మీద జాలివరి తామరాకు లాంటిది, ఎక్కువసేపు అది నిలవనంటది. అలక కులుకుల అనురాగం నుదుటపై పెట్టి చుంబనం లాంటిది, అలా చుమ్మించగానే ఇలా ఆకులకు మయమవుతుంది. ఎడమొహం పెడమొహం పెట్టిన తీరు వెన్నెల్లో జాబిల్ లాంటిది, ఆ చల్లని వెలుతురు ఒకటిగా కలిపేస్తుంది. పెదవి కలపని మౌనములో మనస్సు లేకమవ్వాలనే తపన బహుశా విదేనేమో. హృదయములో ప్రేమ పదిలింగా ఉన్నంత వరకు చిన్న చిన్న గొడవలు సహజమేగా, అవి తెల్లారేసరికి సద్దుమణిగేవగా. ఇది చక్కటి ఇది అందరికీ తెలియాలి. ఇలాంటి పదాలు 10 సార్లు చెప్తూ ఉంటే ఎవరైతే దానికి ఆ విషయంలో బాధపడుతున్నారో, ఆ తొందరపాటుతో మాట్లాడడం, లేదా తొందరపాటు పడి చేతలు చేయడం, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనం కట్టడి చేయాలంటే ఇలాంటి పదాలు వాళ్ళలోకి వెళ్ళాలి. ఇలాంటి ఈ మనోస్థైర్యాన్ని ఇచ్చేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, కష్టాన్ని ఎదుర్కోవాలి, మనం ఆశయాన్ని నెరవేర్చుకోవాలి, ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని 10 సార్లు చెప్పడం వల్ల సమాజంలో కొంతవరకు మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంచేదే కదా సమాజము కవి వేరు కాదు, సమాజంలో ఒక జీవి కవి. కవి అంటే సమాజంలో ఒక జీవి. ఆ జీవి సమాజానికి, అతని భావాలకి మధ్య సమన్వయం ఉండాలి. సమాజం వేరు, ఇతను వేరుగా ఉండకూడదు. సమాజంలో ఏం జరుగుతుందో అది మంచి అయితే దాన్ని ఆచరించడానికి,
మంచి లేకపోతే మంచి వైపు నడిపించడానికి ఇతని యొక్క కవిత్వం, ఇతని యొక్క భావాలు, ఇతని యొక్క అభిప్రాయాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కవి యొక్క లక్ష్యం అన్నమాట. అంచేత ఇక్కడ తపన బహుశా ఇదేనేమో, హృదయంలో ప్రేమ పదిలంగా ఉన్నంత వరకు చిన్న చిన్న గొడవలు వస్తాయి. అంత మాత్రం చేత మనం వాటిని పెద్దగా చేసుకొని మరింతగా విషాదంలోకి వెళ్ళిపోకూడదు అనేటువంటి విధానం ఈ కవితలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంచి ముందుగా చెప్పుకున్నట్టుగానే మరో కవిత మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి దానిలో సాగిపో నీ గమ్యాన్ని అని ఒక కవిత ఇవి చెప్పడం జరిగింది. సాగిపో నీ గమ్యాన్ని. కార్మికుడా, ఓ వలస కార్మికుడా, దినదిన గండమైనదా నీ బ్రతుకు, పొట్ట చేతబట్టి ఏ ఊరంటే ఆ ఊరికి వలస వెళ్తుంటావు, అక్కడ పరిస్థితి బాగోపోతే తిరుగు పయనం కట్టేస్తావు. ఇప్పుడు అనుకోని కరోనా విపత్తు వచ్చి నిన్ను కలవరపెట్టిందా, దాహం తీర్చే నాదుడే లేడా, నీకు దారి చూపే నేస్తమే లేదా, కానరాని పయనం నీ కాలికి ముళ్ళుగా మారిందా, తీరం తోచక గమ్యం ఏమిటో తోచుకుంటుందా, నీవు నడిచి వచ్చే దారిలో కలిసి ఆ పారిశుద్ధ కార్మికులే నీకు ఆత్మబంధువులు, నీవు అలసి సేద తీరే తరుణములో ఆ పోలీసు అనలేని రక్షక భటులు, నీ ఓ వలస కార్మికుడా, వచ్చనులే మంచి రోజులు, కలవరపడకు, కన్నీరు అస్సలు పెట్టకు, ధైర్యాన్ని వేడకు, ఓర్పుని ఆయువుగా చేసుకుని సాగిపో నీ గమ్యాన్ని చేరుకో. ఇవాళ వలస కార్మికులు పరిస్థితి గందరగోళంగా, ఎక్కడికి వెళ్ళలో తెలియని పరిస్థితి, ఈ ఈ భయంకరమైనటువంటి వ్యాధి తీవ్రత వల్ల వస్తున్నటువంటి కష్ట నష్టాలన్నింటికి కృంగిపోకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక చక్కటి భరోసానిస్తున్నటువంటి కవిత ఇది. ఇది మామూలు పదాలే కావచ్చు, కానీ ఆ పదాల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆ సమస్య తీవ్రత ఎట్లా ఉంది, దాన్ని ఆ వలస జీవులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ బాధలు ఏంటి అనే విషయాన్ని మనకి ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఈ కవిత మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది సామాజికమైనటువంటి సామాజిక కోణంలో చూడవలసినటువంటి కవిత. అదేవిధంగా మరో కవిత మేము చూస్తే నేటి పరిస్థితులకు అనుగుణంగా నేటి పరిస్థితుల్లో ఉండేటువంటి అనేక మన ఈ నేటి సంస్కృతిలో ఉండేటువంటి అనేక ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, ఈ మూఢనమ్మకాలు లేదంటే ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాశ్చాత్య నాగరిక మోజు ఏదైతే ఉందో అది సమాజానికి చేటు చేస్తుందని బాధపడుతూ ఆవేదన చెందుతూ రాసినటువంటి కవిత అనుకుంటాను. ఇది కుమారి గారు రాసినటువంటి కవిత చరవాణి అని పేరు పెట్టారేమే. పంజరంగా మారిందా మన దినచర్య, స్వేచ్ఛ కరువైందా మన గ్రహచర్య, నింగికి ఎగిరే మేధస్సు మనది, పక్షి పంజరములు బందీగా మారుతున్నామా, ఆకర్షణగా లాగుతున్న ఈ చరవాణి చెరలో మనల్ని మనమే గమనించుకోలేని ఈ వలలో రోజు నిద్రను కూడా వీడుతున్న జీవితములో ఎలా దీన్ని ఆపేది, ఎలా దీన్ని విడిచేది ఎలా, అవసరమే అందుకే కాదనలేము, ఉపయోగమే అందుకే వీడలేము, ఇదే అదనుగా మోటివేషన్ ఈ ఆకర్షణ మనల్ని మాయ చేసి ఈ పంజరంలో పడేసింది. ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది పంజరంలాగా మనల్ని అందులో బంధించేసినట్టుగా మనకి ఈ కవితలో కనిపిస్తుంది. అది మనం రోజు చూస్తున్నటువంటి విషయమే. స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా వింతగా చూస్తుందంటే ఎంతగా మన స్వేచ్ఛను కోల్పోతున్నామో కదా. చక్కటి మాట ఇది. స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా వింతగా చూస్తుంది, ఎంతగా మన స్వేచ్ఛను కోల్పోతున్నాము. అది స్వేచ్ఛగా ప్రకృతిలో విహరిస్తూ ఉంటే మనకు స్వేచ్ఛ ఉండి కూడా ఆ చరవాణి చేతిలో పట్టుకుని ఆ పంజరంలో మనం చిక్కుకుపోతున్నాం. మనకు స్వేచ్ఛ లేకుండా ఆ చరవాణి మోజులు పడి మనం కొట్టుకుపోతున్నాం అనేటువంటి ఒక వేదన, ఒక ఆవేదన. ఎంతగా మన స్వేచ్ఛను కోల్పోతున్నామో కదా. అయినా ఏమీ చేయలేని నిరాశావాదులు మనం, ఈ చరవాణితో చిలుమ చేసే ఆశావాదులు మనం, ఏమీ చేయలేనటువంటి నిరాశావాదులు మనం, ఈ చరవాణితో చెలిమి చేసే ఆశావాదులు. అంటే ఇక్కడ ఈ చరవాణి అనేటువంటి దాంట్లో చాలామంది కవితలు రాశారు. దాది చేస్తున్నటువంటి, అది మనకి ఇస్తున్నటువంటి నష్టం ఏంటో చాలామంది రాశారు. అదేవిధంగా ఈమె కూడా విలక్షణంగా
తన మంచి పదాలతో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా వింతగా చూస్తుందని అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆశల గోదావరి గారు మరో కవిత మనం చూస్తే మనసా వినవే ఆమె చెప్పినటువంటి కవిత మనం చూస్తే, ఊహ లోకముతో చెలిమి ఏమిటి, భ్రమల మైకం నుంచి బయటికి రావే, కలల చంద్రం వైపు పయనమేమిటో, సీతాకోక చిలుక వలె ఈ ఆశలేమిటో మనసా వినవే. రంగుల ప్రపంచం ఊరిస్తూనే ఉంటుంది, కనుల ఆకర్షణ దానికి లొంగకూడదు, వెంపర్లాడుతూ దాని వెంట పయనించకూడదే, అక్కడే ఉంటానంటూ మారం చేయకే. మనసా వినవే, దొరికిన బంధాలతో జీవించవే, అందని ఆకాశం వైపు చూపు చాలించవే, అందని ఆకాశం వైపు చూపు చాలించవే. నిన్ను అభిమానించే వాళ్ళతో స్నేహంగా ఉండవే, నిన్ను ప్రేమించే వాళ్ళకి నీ ప్రేమను పంచవే. మనసా వినవే, భ్రమల మైకం ఓ బోటకమే, భ్రమల మైకం ఓ బోటకమే, ఊహలోకము ఓ నాటకమే. నా మాట విని వాస్తవాన్ని గుర్తించవే, వాత్సల్యముతో జీవించవే, నవ యువతగా ఉదయించవే, నీ ఉనికిని చాటి చెప్పవే. అది మన మనస్సుకు మనం ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సినటువంటి వాదాలు. ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్ళాలనిపించినా సరే దాని నుంచి బయటపడడం కోసం మనం ఇలాంటి మాటలు తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నా మాట విని వాస్తవాన్ని గుర్తించవే, వాత్సల్యముతో జీవించవే, నవయువతగా ఉదయించవి, నువ్వు ఉనికిని చాటు చెప్పవి. పై ఆకర్షణలకు లొంగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అలా నా జీవితాన్ని నాశనం చేసుకుంటే నిన్ను నమ్ముకునేటువంటి నీ తల్లిదండ్రులు, లేదంటే నేను నమ్ముకునేటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా కన్నీటి సందర్భంలో మునిగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఒక్కసారి ఆలోచించు, మన కళ్ళ ముందు ఏదుందో అదే చూడాలి తప్ప ఊహల ప్రపంచంలోకి వెళ్ళి భ్రమంలోకి వెళ్ళి జీవితాన్ని సర్వనాశనం చేసుకోకూడదు అని చక్కటి యువతకు సందేశంగా ఈ కవిత మనం చెప్పవచ్చు. ఇంకా ఈమె రాసినటువంటి దానిలో చివరిగా కవిత చదివి ఈమె యొక్క కవిత్వం చాలా చక్కటి మనస్సుకు హత్తుకునే విధంగా, మనస్సులో ఒక ఆలోచన కలిగే విధంగా, మానసిక పరివర్తన కలిగే విధంగా ఈమె యొక్క భావాలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఈమె రాసినటువంటి మరో కవిత మనం చూస్తే, ఓ బ్రతుకు జీవుడా, పొట్టకూటి కోసం పడరాని పాట్లు, కన్నబిడ్డలు ఉన్నా కనికరం లేని వాళ్ళు, కట్టే కాలే వరకు సాగించాలిగా జీవితాలు, ఎండైనా వానైనా లెక్క చేయని ఓ బ్రతుకు జీవుడా నీకు సలాంలు. ఏ ఆశలు ఉన్నా అవి తీరని అడియాసలే, అవి సరిపెట్టుకుంటావు. ఏ కోరికలు ఉన్నా అవి గొంతెమ కోరికలే అని నీలోన దాచుకుంటావు. ఈ వయసులో కూడా ఎవరిని ఏమీ ఆశించకుండా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు ఇలా బ్రతుకుతాను అంటావు. ఓ బ్రతుకు జీవుడా, రెక్కలు పొదిగే వరకు కన్నబిడ్డలను నీ రెక్కల కష్టంతో చూసావు. రెక్కలు వచ్చాక నిన్ను కాదని నీ గూటు నుండి వెళ్ళిపోయినా ఏమాత్రము ధైర్యాన్ని కోల్పోకుండా నిలిచావు. అందుకే ఓ బడుగు జీవుడా నీకు వందనం, అభివందనం. చక్కటి పొట్టకూటి కోసం తాపత్రయపడుతూ తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నిజాయితీగా బతుకుతున్నటువంటి బడుగు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ కవిత వర్తిస్తుంది. అంటే పొట్టకూటి కోసం పడని పాటలు పడుతూ కన్నబిడ్డలు ఉన్నా కనికరం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు చూడలేనటువంటి వాళ్ళు ఉన్నారు. కట్టే కాలే వరకు సాగించాలిగా జీవితాలు, ఎండైనా వానైనా లెక్క చేయని ఓ బ్రతుకు జీవుడా నీకు సలాము. పిల్లలు పట్టించుకోకపోయినా లేదా తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నిజాయితీపరులైనటువంటి బడుగు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సలాం. ఏ ఆశలు ఉన్నా అవి తీరని అడియాసలే అని సరిపెట్టుకుంటావు. ఏ కోరికలు ఉన్నా అవి గొంతెమ కోరికలే అని నీలోనే దాచుకుంటావు. అద్భుతమైనటువంటి పదప్రయోగం అది. ఎన్ని కోరికలు ఉన్నా సరే ఎందుకులో గొంతెమ కోరికలు అని చెప్పి తనలో తాను సముదాయించుకొని అప్పటికి జీవితాన్ని ఆ స్ఫోట గడిస్తే చాలు అని చెప్పి అనుకునే బడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, బడుగు ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఓదార్పుగా మంచి సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చక్కటి కవిత్వాన్ని రాస్తున్నటువంటి మన లక్ష్మీ కుమారి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈమె ఇంకా మరిన్ని రచనలు చేస్తూ మంచి పురస్కారాలు పొందాలని,
ఈమె కలం నుంచి ఇంకా మరిన్ని కవితా సంకలనాలు రావాలని ఆశిస్తూ మరి ఈ వారం ఈ కవిత్వాన్ని సమీక్షించడానికి అందించినటువంటి లక్ష్మీకుమారి గారికి మరొక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే శనివారం మరొక కవితో మరొక మంచి పుస్తకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్వస్తి. ఇట్లు మీ దాడి చంద్రశేఖరరావు. ధన్యవాదాలు. ఫినిష్.